నమస్తే, నేను మీ సతీష్. నెక్స్ట్ తలకాయ్ ఎవరిది? ఇది జగన్మోహన్ రెడ్డి తన మకాంను హైదరాబాదులోని లోటస్ పాండ్ అక్కడికి మార్చబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారాలపైన జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏమిటి చర్చ అని చెప్పి క్లుప్తంగా ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన తనకు రాజకీయంగా కలిసొచ్చింది అనేటువంటి ఆలోచనతోటో, లేదంటే కనుక మరి బెంగళూరు నుంచి తాడేపల్లికి, అంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిపోవడానికి దూరం ఎక్కువైపోవడం వల్ల తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోలేకపోతున్నాననేటువంటి కారణం చేతనో కానీ ఆయన ప్రస్తుతం అయితే మాత్రం బెంగళూరు యలహంక ప్యాలెస్ను వీడి తన మకాంను హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే లోటస్ పాండ్ ప్యాలెస్కి షిఫ్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారట. ఇది కూడా ఎందుకు అంటే, గతంలో కూడా 2019 ఎన్నికలకు ముందర వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, అంతకంటే ముందైనా కూడా తన రాజకీయం అంతా, అంటే 2014 to 19 రాష్ట్ర విభజన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా ఈ లోటస్ పాండ్ నుంచే నిర్వహించారు. ఆయన ఏ ప్రెస్ మీట్లు పెట్టాలన్నా, ఆయన పార్టీ ఆఫీస్ కూడా దాదాపు 15 వరకు కూడా ఈ రోడ్ నెంబర్ 72లోనే ఎక్కడో ఉండేది. హీరో శ్రీహరి గారి ఇల్లు దాటిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉండేది. అయితే ఆ పార్టీ ఆఫీసు అలాగే ఈ లోటస్ పాండ్, ఇక్కడి నుంచే పార్టీ ముఖ్య నాయకులతోటి సమావేశాలు నిర్వహించుకోవడం కావచ్చు, ఆయన పార్టీ కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్లోని లోటస్ పాండ్ వేదికగానే నిర్వహిస్తూ వచ్చారు. మనం ఇంకా బాగా చెప్పుకోవాలి అని అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున, ఆ రోజున తెల్లవారుజామున 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరు? ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం రెడ్డి, ఇలాగ కొంతమంది నాయకులతోటి. అది కూడా ఎక్కడ పెట్టుకున్నారు? ఇదే లోటస్ పాండ్ బిల్డింగ్లో. కాబట్టి ఇక్కడి నుంచి అయితే గనక తన రాజకీయం చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. దూరం కూడా పెద్దగా ఎక్కువగా ఉండదు. ఇక్కడ బయలుదేరితే 3.5-4 గంటలు, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి 3.5-4 గంటల్లో మళ్ళీ తాడేపల్లికి వెళ్ళిపోవచ్చు అని ఆ ఆలోచనలతోటి పార్టీ నాయకుల్ని కూడా పిలిపించుకోవాలి అని అంటే, తాడేపల్లి నుంచి యలహంకకి రమ్మంటే వాళ్ళకి దూరం అయిపోతుంది. అదే లోటస్ పాండ్కి అయితే గనక దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తారు అనేటువంటి ఆలోచనలతో ఏమో కానీ, మొత్తం మీద ఇప్పటి వరకు ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా లేదా టూరిస్ట్ పొలిటీషియన్ లాగా ఏదైతే తాడేపల్లి టు యలహంక, యలహంక టు తాడేపల్లి, ఇలా వారంలో 5 రోజులు యలహంక ప్యాలెస్లో, 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ ఈవెంట్లు చేస్తూ పొలిటికల్ ఈవెంట్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన మకాంని ఇప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి లోటస్ పాండ్కి అయితే గనక మార్చబోతా ఉన్నారు, ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా అదే సమయంలో ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి ఆలోచనలు అని అంటే, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కు వస్తే మరి ఆయనకి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సపోర్ట్ కూడా ఉంటుంది. అటు కేసీఆర్ గారు ఉంటారు, ఇటు కేటీఆర్ గారు ఉంటారు. వాళ్ళతోటి కూడా మరి కేసీఆర్ గారు అంటే తెలంగాణలో ఆయనే చెప్పుకుంటాడు కదా, తెలంగాణ జాతిపిత అని చెప్పి, అసలు రాజకీయ చాణక్యుణ్ణి అని చెప్పేసి ఆయన డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. సో ఆ చాణక్యం ఈయనకి ఎక్కడైనా కూడా కొంత నేర్పిస్తారు. తద్వారా రేపు ఎన్నికల సమయానికి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే తమకున్నటువంటి, అంటే రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అప్పట్లో ఆయనకి కొంతమంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండి వీళ్లతోటి కొంత అనుకూలంగా ఉన్నట్లయితే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళో లేదంటే క్యాడరో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ వైపు టర్న్ చేయొచ్చు. అలాగే బీఆర్ఎస్ మరి ఏదైతే కేసీఆర్ గారి ఆ సీనియారిటీ, ఆయన ఆలోచనలు, ఆయన వ్యూహాలు, వాటి ద్వారా ఎక్కడైనా మనం ఆంధ్రప్రదేశ్లో చేయగలిగిన రాజకీయం ఏమైనా ఉందా అని చెప్పి వాళ్ళతోటి కూడా సంప్రదింపులు జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడైతే గనక అని చెప్పి ఆ ఆలోచనతో కూడా ఆయన ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అన్నటువంటి అభిప్రాయాలు అయితే గనక కొందరి నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ వీడి లోటస్ పాండ్కు వస్తున్నా అనగానే మరి ఒక భయం అయితే గనక నెలకొంది అన్నటువంటి ఒక చర్చ ప్రధానంగా నడుస్తూ ఉంది. దానికి కారణం ఏమిటి, బీజం వేసింది ఎవరు అని అంటే, మరి షర్మిళ గారి భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ గారు. ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వీళ్ళు లేఖలు రాశారు. ఏమిటి అంటే, షర్మిళ గారికి ప్రాణహాని పొంచి ఉంది. ఆ ప్రచారం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యలహంక ప్యాలెస్ వీడి లోటస్ పాండ్కు వస్తారు అన్నప్పుడే ఆయన కామెంట్స్ కూడా చేశారు బ్రదర్ అనిల్. షర్మిళ ప్రాణాలకు ముప్పు పొంచి
ఉందన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆమెకి భద్రత కల్పించండి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. మరి ఏమిటి ఆ ముప్పు అని ఒక్కసారి ఆలోచిస్తే దానిపైన కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అవేమిటి అంటే, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్కి రాబోతా ఉన్నారు అంటే, ఒకవైపు తల్లి ఎక్కడైనా ఆనందించాలి. అంటే ఒక తల్లిగా బిడ్డ ఇంతకాలం తర్వాత తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తున్నాడు కదా అని చెప్పి ఆనందించాలి. కానీ ఆ తల్లి చెల్లి ఈ రోజున ఆనందించే పరిస్థితుల్లో లేవు, వాళ్ళు లేరు. ఎందుకంటే గత అనుభవాలు అలాంటివి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని అంటే వీళ్ళు భయపడిపోయేటువంటి పరిస్థితులు, వణికిపోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఏమిటి ఆ గత అనుభవాలు అని ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా శవాల మీదనే చేసుకుంటూ వచ్చాడు. 2014లో తన తండ్రి మరణాన్ని, అంటే అసలు తన తండ్రి చనిపోయినప్పుడు శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అదే సెంటిమెంట్ను వాడుకుని తండ్రి చనిపోయాడు, తండ్రిని చంపేశారు, తండ్రిని అర్ధాంతరంగా ఇలా చేశారు అని చెప్పేసి ఆ సెంటిమెంట్ తోటి పార్టీ పెట్టి ఓదార్పు యాత్రను 2014 ఎన్నికలకు వెళ్ళాడు. ఇగో తండ్రి లేని బిడ్డని అని చెప్పి. అంటే తండ్రి శవం మీద 2014 ఎన్నికలు నెట్టుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఆ సింపతి పోయింది అని అనుకున్నాడేమో. 2019 వచ్చేటప్పటికి బాబాయినే శవంగా మార్చాడు. 2019 జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఎన్నికలు అంతా కూడా బాబాయ్ శవం మీద నడిచింది. 2024 వచ్చేటప్పటికి అసలు బాబాయ్ ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వాళ్ళకి వాస్తవాలన్నీ తెలిసినాయి సిబిఐ ఎంట్రీ తోటి. సో ఇది నారాసుర రక్త చరిత్ర కాదు, జగనాసుర రక్త చరిత్ర అని తెలిసేటప్పటికి తల్లి చెల్లి దూరంగా ఉన్నారు. తల్లి అయితే ఏమో తండ్రి అయిపోయాడు, బాబాయ్ అయిపోయాడు, ఇప్పుడు నా దగ్గరకు వస్తాడేమో అని భయపడిపోయి అమెరికా వెళ్ళిపోయింది ఆవిడ. వైఎస్ విజయమ్మ 2024 ఎన్నికల నాటికి మీకు తెలుసు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో గులకరాయి డ్రామా ఆడాడు, కోడికత్తులాగా గులకరాయి కూడా పనిచేస్తుందేమో అని చెప్పి. గులకరాయి వర్కౌట్ అవ్వలేదు, తలకాయి లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు 2029 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి కొత్త తలకాయి కోసం వెతుకుతా ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఇప్పుడు యలహంక ప్యాలెస్ వీడి లోటస్ పాండ్కి రాబోతా ఉన్నాడు. అయితే మరి ఈ క్రమంలో ఆ తలకాయి ఎవరిదవుద్ది? మరి ఒక వైపున షర్మిల గారు ఏ రకంగా ఆయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఎవరైతే తన పైన అక్రమ కేసులు పెట్టి తనను అరెస్టు చేయించి తన పైన రాజకీయ కక్ష సాధించారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీదకి నెపం నెడతా ఉన్నారో, తన తండ్రిని కాంగ్రెస్ పార్టీ చంపింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా సొంత చెల్లెలు అక్కడ ఉంది. ఇంకో వైపున ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం, వికృత రూపం ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజల్లో పెడుతూనే ఎక్కడికక్కడ సందు దొరికినప్పుడల్లా ఆవిడ ఆయన్ని చీల్చి చెండాడుతూ నగ్నంగా నడి రోడ్డులో అలాగ 4 రోడ్ల జంక్షన్లో నిలబెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం కదా ఆ మధ్యన మణిపూర్ ఘటన జరిగినప్పుడు క్రైస్తవుల మీద ఇంత దారుణంగా దాడులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించావు, నువ్వు క్రిస్టియన్వే కదా అని చెప్పి అడిగింది. ఆ తర్వాత కూడా మొన్నటికి మొన్న మనం చూసాం, ఏదైతే ఎలక్షన్ కమిషనర్ సిఈసి మీద ఇండియా కూటమి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతా ఉంటే దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఈవీఎంలతోటి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటున్నావు కదా, నిజంగా నువ్వు బీజేపీతో అంటకాగకపోతే, బీజేపీతో నీకు అక్రమ సంబంధాలు లేకపోతే ఇండియా కూటమి పెట్టినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఈ ఏదైతే గనక ఈ అంశాలు ఉన్నాయో, అవిశ్వాసం ఏదైతే పెట్టామో దానికి నువ్వు మద్దతు తెలుపు, లేదు అంటే గనక ఈ బండారం ఏమిటో అర్థమైపోతుంది అని చెప్పేసి ఆవిడ ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఈ ఆస్తుల తగాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో మిగతా అంశాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని 4 రోడ్ల జంక్షన్లో నగ్నంగా నుంచోబెడతా ఉన్నారో, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా దెబ్బ మీద దెబ్బలాగా పరిణమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక అడ్డు తొలగించుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ తీయబోయే తలకాయ షర్మిల గారిదా, లేదు అంటే గనక తల్లినే లేపేస్తే అయ్యో తల్లి తండ్రి లేని బిడ్డ చెల్లేమో చంద్రబాబు నాయుడు గారి పంచన చేరింది అనేటువంటి ప్రచారాలు చేసుకుంటూ తల్లి చనిపోయింది అనేటువంటి ఆ సెంటిమెంట్ మీద, లేదంటే తల్లిని చంపేశారు అని చెప్పి మళ్ళీ ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి పైనో లేదంటే కూటమి పార్టీల మీద నెట్టి దాని ద్వారా సానుభూతి పొంది అయినా సరే అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి తల్లిని లేపేస్తాడా అనేటువంటి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటే అవే ఈ రోజున అటు తల్లిలో ఇటు చెల్లిలో భయపడేటువంటి పరిస్థితులకి, అంటే భయాందోళనకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యలహంక వీడి ఇటు లోటస్ పాండ్కు వస్తున్నాడు అని అంటే తల్లి అయితే గనక ఆనందించాలి. ఎందుకంటే దాదాపు 5-6 ఏళ్ల నుంచి
ఏదో అరాకొర అప్పుడు ఇప్పుడు కలవడం తప్పితే కొడుకు తన దగ్గర లేడు. సహజంగా ఏ ఇంట్లో అయినా చూడండి, ఎక్కడైనా విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు, లేదంటే హాస్టళ్లలో పిల్లలు చదువుకుంటా ఉండో, లేదా వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు. తల్లి అయితే గనక కొడుకు వస్తున్నాడు అంటే మురిసిపోతుంది. ఎందుకంటే కుటుంబాల్లో తల్లికి కొడుకు మీద ప్రేమ ఎక్కువ, తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువ అని చెప్పేసి చాలా కాలంగా మనం వింటా ఉన్నాం. అంటే పాత రోజుల నుంచి కూడా అలాగా కొడుకు వస్తున్నాడు అంటే ఒక తల్లి సంబరపడాలి, మురిసిపోవాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యలహంక వీడి లోటస్ పాండ్ వస్తున్నాడు అంటే ఆస్తులు లాక్కున్నాడు సరే, ఇప్పుడు ప్రాణాలు కూడా హరించేస్తాడా అని చెప్పి భయపడేటువంటి పరిస్థితులు అటు వైఎస్ విజయలక్ష్మిలో ఇటు వైఎస్ షర్మిలలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో తండ్రి శవాన్ని వాడుకున్నాడు, 2019 ఎన్నికల్లో బాబాయ్ శవాన్ని వాడుకున్నాడు, 2024లో శవం లేదు కాబట్టే 11 స్థానాలకి పతనమయ్యేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుకని 2029 నాటికి కొత్త శవాన్ని వెతుక్కుంటూ, అంటే కొత్త శవాన్ని వెతుక్కోవడం కాదు, కొత్త శవాన్ని మరి తెరపైకి తేవడం కోసమే ఈ రోజున యలహంక ప్యాలెస్ వీడి ఈ రకంగా లోటస్ పాండ్కి రాబోతా ఉన్నాడు అన్నటువంటి కొన్ని చర్చలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.